ఎట్టకేలకు జ్ఞానవాపి స్థలంలో మసీదు కింద ఉన్న ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వారణాసి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయంలోని శివలింగానికి పూజాధికారాలు నిర్వహించడం ప్రారంభించారు పండితులు. నిన్న తెల్లవారుజామున ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు మొదలుపెట్టారు. జ్ఞానవాపి ఆలయంలో పూజలు ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత జ్ఞానవాపి మసీదు ప్రాంగణం సెల్లార్లోని వ్యాస్జీ మందిరం తలుపులు తెరుచుకున్నాయి. ఆలయంలో అక్కడున్న లక్ష్మీదేవి, గణేశుడి ప్రతిమలకు కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు నాగేంద్ర పాండే హారతిచ్చి అర్చనలు చేశారు. బుధవారం రాత్రి 9:30 కోర్టు ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోని భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య సీలు వేసిన సెల్లార్ మార్గాన్ని తెరిచారు. మందిరాన్ని శుభ్రం చేసి స్వామివార్లకు హారతిచ్చారు. అంతకుముందు మసీదు ప్రాంగణంలోని వజుఖానాకు ఎదురుగా ఉన్న నంది విగ్రహం చెంతనున్న బారికేడ్లను జిల్లా యంత్రాంగం తొలగించింది. నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇదిలా ఉంటే వ్యాజ్జీ మందిరంలో పూజల నిర్వహణకు వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతే జామియా మసీద్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేశారు. మసీదు కమిటీ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ను కలిసి సత్వరమే కేసు విచారణకు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ సిజిఐ దృష్టికి తీసుకెళ్లగా అలహాబాద్ కోర్టుకు వెళ్లాలని సూచించారు. జిల్లా యంత్రాంగం అవతలి పక్షంతో కుమ్మక్కై వెంటనే పూజలు ప్రారంభమయ్యేలా చేసిందని మసీదు కమిటీ ఆరోపించింది. ఈ మేరకు అలహాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం దొరికిందని భావిస్తున్న స్థలంలో సర్వే జరిపేందుకు అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో 4 మహిళలు వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో తాజా తీర్పు వెల్లడైంది. జ్ఞానవాపి మసీదు సెల్లార్లో శృంగార గౌరీ ఇతర దేవతామూర్తులను పూజించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆచార్య వేదవ్యాస పీఠం ప్రధాన పూజారి శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్ 2023 సెప్టెంబర్ 25న పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు మూసివేసే వరకు తన తాతగారైన సోమనాథ్ వ్యాస్ అక్కడ పూజాధికారులు చేసేవారని, ఆయన శివైక్యం చెందిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పూజలు చేసే హక్కు తనకు కల్పించాలని శైలేంద్ర కోరారు. అయితే సెల్లార్ మసీదు సముదాయంలో భాగమని, అందువల్ల అక్కడ పూజలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వరాదని ముస్లింల తరపు న్యాయవాది వాదించారు. దీంతో కోర్టు బేస్మెంట్లో పూజలకు అనుమతించింది. అంతకుముందు కాశీ విశ్వనాథుడి మందిరం పక్కన ఉన్న ఈ మసీదు కింద ఆలయం ఉందని హిందూ కక్షిదారులు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఏఐఎస్ సర్వేకు సంబంధించినటువంటి గత ఏడాది జూలై 21న ఆదేశించింది. సర్వే జరిపిన ఏఎస్ఐ డిసెంబర్ 18న తన నివేదికను కోర్టుకు సమర్పించింది. హిందూ ముస్లిం కక్షిదారులకు ఈ నివేదిక ప్రతులను ఇప్పటికీ అందించారు. అయితే ఇక్కడి శివలింగానికి హాని కలగకుండా వాజుఖానా ప్రాంతంలో మరోసారి ఏఐఎస్ సర్వే నిర్వహించాలని హిందూ కక్షిదారులు కోర్టును అభ్యర్థించారు. వారణాసి కోర్టు ఆదేశాల మేరకు కాశీ విశ్వేశ్వర ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజలు ప్రారంభించింది.